నేడు సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసే సూచనలు. బెంగళూరుకు చేరనున్న ఏఐసిసి నేతలు కేసీ వేణుగోపాల్, సుర్జేవాలా 29న సిఎల్పి సమావేశంలో డీకే పేరుకు ఆమోదం పొందే అవకాశం అంట. మరి ఇదేనా జరిగినా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది, మరి చెప్పలేం. ఎందుకంటే కర్ణాటకలో ఏదైతే తమిళనాడులో మనం నాటకీయ పరిణామాలు చూసినామో అలాంటి రాజకీయ పరిణామాలు, నాటకీయ పరిణామాలు మొత్తం కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికైతే 30న సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈరోజు బెంగళూరుకి అటు ఏఐసిసి నేతలు కేసీ వేణుగోపాల్, సుర్జేవాలా కూడా చేరుకుంటున్నారట. 29న సిఎల్పి సమావేశంలో డీకే పేరుకు ఆమోదం పొందే అవకాశం. ఈ ఏఐసిసి నేతలు వేణుగోపాల్, సుర్జేవాలా అదేవిధంగా ఏఐసిసి ఆధ్వర్యంలో సిఎల్పి సమావేశంలో డీకే పేరుకు ఆమోదం పొందేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు ఈరోజు మహాపత్రికలో ఈరోజు మనం హెడ్లైన్స్ వార్తలో చూసుకోవచ్చు. తుమ్మిడిహెడ్డి ఎత్తుపై చర్చకు సిద్ధం. మహారాష్ట్ర సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ. తుమ్మిడిహెడ్డి బ్యారేజ్ రీడిజైనింగ్ ఎత్తు పెంపుపై చర్చకు తెలంగాణ సిద్ధం అంటూ కూడా మనకు ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది మహాపత్రికలో. అదేవిధంగా 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తెలంగాణ అవసరాలకు సరిపోదని స్పష్టమంట. అదేవిధంగా చూసుకుంటే ఢిల్లీలో దళపతి. సో నిన్న తమిళనాడులో సీఎంగా గెలిచిన తర్వాత టీవీకే అధిపతి సినీ నటుడు విజయ్ నిన్న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడం జరిగింది. సో నిన్న ప్రధాని మోడీతో భేటీ అయినటువంటి ఆ ఫొటోస్ ఏమవుతున్నాయో నిన్న సోషల్ మీడియాలో చాలా అంటే చాలా ట్రెండ్లో ఉండే. ఢిల్లీలోని సేవా తీర్థలో ప్రధాని మోడీతో 20 నిమిషాల పాటు సమావేశం అట. చెన్నై మెట్రో విస్తరణ, జీఎస్టీ బకాయిలపై ప్రధాన చర్చ అంట. సో అక్కడ దళపతి కలిసినా కూడా తమిళనాడు రాజకీయాలు కంప్లీట్ ఇతర రాష్ట్రాల రాజకీయాలు వేరే ఉంటాయి. సో అక్కడ అంతా కూడా అన్ని పార్టీలు అటు డిఎంకే కావచ్చు, అదేవిధంగా టీవీకే కావచ్చు, సో ఈ మన సనాతన ధర్మానికి అగైనెస్ట్గా ఉన్నటువంటి పార్టీలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో డిఎంకే పార్టీ గతంలో వాళ్ళు బహిరంగంగా చేయడం జరిగింది, సనాతన ధర్మాన్ని మొత్తం నాశనం చేయడం చెప్పేసి చేయడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు వాళ్ళు ఓడిపోయిన తర్వాత టీవీకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎంగా దళపతి విజయ్ అయిపోయిన తర్వాత మొదటి స్పీచే మన ప్రతిపక్ష నేత ఉన్నటువంటి స్టాలిన్ సో విజయ్కి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. సనాతన ధర్మాన్ని అంటే ప్రజల కూడిగా ఉన్నటువంటి ప్రజల్ని విచ్ఛిన్నం చేసేటువంటి సనాతన ధర్మాన్ని దీన్ని మీరు తీసేయని చెప్పేసి చెప్పడంతో ఈయన కూడా దానికి సానుకూలంగా స్పందిస్తూ నమస్కారం చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరూ కలిసినా కూడా ప్రధాని ముహూర్తం కలిసినా కూడా రాజకీయంగా అయితే ఇలాంటి చర్చలు ఉండవు. సో అది ఏదైతే చెన్నై మెట్రో విస్తరణ అదేవిధంగా జీఎస్టీ బకాయిలపైన చర్చలు జరిగినాయట. టీడీపీ మరో చారిత్రక అడుగు. మహిళలకు 33% సీట్లు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో సంబంధం లేకుండానే అమలు చేస్తామని స్పష్టమంట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తొలి మహానాడులోనే కీలక ప్రకటన. మహానాడులో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకేష్. సో టీడీపీలో అన్నీ తానే చూసుకుంటున్నాడు ప్రస్తుతం లోకేష్. ఎందుకంటే చంద్రబాబు వయసు దృష్ట్యా కూడా ఆయనకు వయసు ఇప్పుడు 76-77 ఏళ్ళ వయసులో ఉన్నారు కాబట్టి సో మొత్తం కూడా బాధ్యత అన్నీ తానే వ్యవహరిస్తున్నాడు టీడీపీ పార్టీలో లోకేష్. అటు కార్యకర్తల మధ్య సమన్వయం చేయడం, నాయకుల మధ్య సమన్వయం చేయడం, టీడీపీ పార్టీని బలోపేతం చేయడంలో నారా లోకేష్ పాత్ర మరవలేని ప్రస్తుతం. గతంలో చూసుకుంటే ఇదే నారా లోకేష్ను పప్పు అంటూ ఆయన మాట్లాడిన మాటల్ని ట్రోల్స్ చేయడము, మీమ్స్ చేయడము చాలామంది చేయడం జరిగింది. సో ఏదైనా కూడా ఒక బాల్ అనేది మనకు గోడకు ఎంతైతే ఫాస్ట్ చేస్తామో అది ఆ రియాక్షన్ వచ్చేటప్పుడు దానికంటే ఎక్కువ వేగంతో వస్తుంది. సో అదే తరహాలో లోకేష్ కూడా ఒక కొట్టిన పిండిలాగా తయారు కావడం జరిగింది. సో ఒక బాల్ లాగా ఒక యాక్షన్కి ఒక రియాక్షన్ ఎట్లా వస్తుందో ఆ విధంగా తయారండి. ఎవరైతే ట్రోల్స్ చేస్తారో, ఎవరైతే ఆయన ఒక విధంగా మాటలు రావని చెప్పిస్తారో ఈరోజు అదే మాటలతోని అటు ప్రతిపక్షాల పైన ఆయన మాటల దాడి చేస్తూ ఉన్నాడు. సో ఒక పరిపక్వత చెందిన నాయకుడిగా అయితే ఒక గుర్తింపు పొందాడు నారా లోకేష్. నాకు మహానాడులో ఒకటి చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం నిన్న మహానాడులో ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో మాట్లాడుతూ మనం ఫస్ట్ మహిళల్ని గౌరవించుకోవాలి. సో అది చేయాలంటే ముందుగా మనం చేయాల్సింది గాజులు దొడుక్కున్నావా, నువ్వు అమ్మాయిలా ఏడుస్తావేంటి. మనం మామూలుగా అబ్బాయిలు ఏదైనా మగవారైనా సరే అబ్బాయిలైనా ఎవరైనా సరే ఏదైనా గొడవ అయినప్పుడు అంటే మీరు కొడుతూ
చూస్తుంటే మేము గాజులు దొరుకుతున్నాం అనుకున్నామా అని చెప్పేసి అంటారు. అంటే అక్కడ ఏమవుతుందంటే గాజులు దొరుకుతున్నాం అంటే ఒక మహిళలని మనం కించపరిచినట్టు, అక్కడ మహిళలని కించపరిచినట్టు. అంటే అమ్మాయి అయితే ఫైట్ చేయలేదు కదా, మీరు తిడుతూ కూర్చుంటే మేము గాజు వేసుకుని కూర్చుంటామా, మేము చీర కట్టుకున్నామా, అమ్మాయిలా ఏడ్స్తావు ఇంద్రా అని చెప్పేసి అంటారు కదా. సో అవన్నీ కూడా మహిళల్ని కించపరిచినట్టు ఉన్నాయి. ఫస్ట్ ఈ మాటల్ని మనం బంద్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. నాకు ఆ పాయింట్ నిజంగా బాగా నచ్చింది. ఇలాంటి ఆలోచన ఈ యాంగిల్ అయితే ఎవరు ఆలోచించలేదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ నారా లోకేష్ గారికి. సో ఒక పరిపక్వత చెందిన నాయకుడిగా అయితే దూసుకెళ్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో. చూద్దాం రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో. తండ్రి వయసు దృష్ట్యా లేడు కాబట్టి. సో అటు వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి మరొక జనసేన పార్టీ అధినేత పవన్ని అయితే ఆయన ఎక్కడ కూడా తక్కువ చేయడు. ఏ పార్టీ ఐ మీన్ మహానాడు కానివ్వండి, అది టీడీపీ పార్టీ కానివ్వండి, ఏ సభ అయినా సరే నారా లోకేష్ మాట్లాడుతున్నప్పుడు వారి తండ్రి చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన ఏ విధంగా చేస్తాడో ఖచ్చితంగా ఆ రోజు ఆ సభలో పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన కూడా ఖచ్చితంగా తీసుకొస్తాడు. పవన్ అన్న అన్న అంటూ కూడా అసలు అన్న అంటూ కూడా ఆయన మాట పలకకుండా సభ ఉండదు. ఆ విధంగా రెస్పెక్ట్ ఇస్తాడు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నానా రాజమండ్రిలో జైలుకి వెళ్తున్నప్పుడు నాకు మొట్టమొదట కాల్ చేసింది, ఫోన్ చేసింది, నాకు ధైర్యం ఇచ్చింది, కొన్నంత అండ ఇచ్చింది కేవలం పవన్ అన్ననే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా రెస్పెక్ట్ ఇస్తున్నాడు. మరి చూద్దాం రాజకీయాలు ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు, చూద్దాం ఏమవుతుంది. అత్వల్లిలో బరితెగించిన అక్రమం, ఇది మైల్ స్టోన్ నిర్వాహకం అయితే అది మామూలు కాదండి. వీళ్ళ అక్రమాలు, వీళ్ళ దందాలు, వీళ్ళ ఆగడాలకైతే అడ్డు కట్టలేదు. మైల్ స్టోన్ ఆగడాలకు అడ్డు కట్టేది అంటే అది ఇంకా క్వశ్చన్ మార్కే. వీళ్ళ అక్రమాలు మామూలు అక్రమాలు కాదు. ఇది చూడండి, భారీ నాళాలను ఆక్రమించి మైల్ స్టోన్ అనేది పెద్ద ఫ్రాడ్, అది మామూలు ఫ్రాడ్ కాదు. అది చాలామందిని మోసం చేసినటువంటి ఒక కంపెనీ, అది ఒక సంస్థ. అది అక్రమంగా నాళాలు కట్టడము, ఏదైతే రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ ఉంటుందో ఆ నిబంధనలకు విరుద్ధంగా వివరిస్తూ ఉంటుంది మైల్ స్టోన్ ఎప్పుడైనా సరే. ఇది ఒక్కసారని కాదు, జనాలను మోసం చేసుడు అన్ని కథ ఉంటుంది వీళ్ళది. రియల్ మాఫియా కనుసన్నులోనే అధికార యంత్రాంగం ఇది. ఈ మైల్ స్టోన్ ఉంది కదా, వాళ్ళ కనుసన్నులోనే అధికారులు పనిచేస్తూ ఉన్నారు. మరి ఎవరు అక్కడ న్యాయం చేసేది ఎవరు? వీళ్ళు మైల్ స్టోన్ చేస్తుంటే అధికారులు వచ్చి అరే మైల్ స్టోన్ ఇది కాదురా నాయన, ఇది తప్పు, ఇట్లా ఏదో అని చెప్పేసి అధికారులు చెప్పాలి. ఇక వాళ్ళ వాళ్ళ కనుసన్నులోనే వీళ్ళు నడుస్తూ ఉన్నారు అధికారులు. మరి అది ఎక్కడ దానికి సొల్యూషన్ ఏదో దొరుకుతుంది. నాలాలు అలుగులు మింగిన మైల్ స్టోన్ మాయా కంపెనీ. మైల్ స్టోన్ అంటేనే మాయా కంపెనీ. వరద ప్రవాహానికి చెరువు కట్ట తెగే పరిస్థితి ఏంటి? గ్రామాలకు లేఅవుట్కు పంచి ఉన్న పెను ప్రమాదం అంట. అడ్డగోలుగా ఎన్ఓసి జారీ చేసిన అధికారులపై కలెక్టర్ కన్నెర్ర. సో ఇప్పటికైనా సంతోషం, కలెక్టర్ గారు స్పందించిందంట. ఇరిగేషన్ రెవెన్యూ జాయింట్ సర్వే రిపోర్ట్ కోరిన కలెక్టర్. ఒకసారి ఈ వార్త కంప్లీట్ చూద్దాం. ఎందుకంటే ఈ మైల్ స్టోన్ పైన అసలు వార్తలు మామూలుగా రావట్లేదు. వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు చేసేటువంటి అక్రమాలు మామూలుగా ఇవన్నీ కూడా చూడండి. ఇగో అత్వేలిలో మైల్ స్టోన్ బరితెగింపు, అక్రమార్కుల చీరలో చిక్కిన పెద్ద చెరువు నాలాలు అలుగు, కల్వర్ట్ల మధ్య వెంచర్ కమా నిర్మాణం. వీళ్ళకి చెప్తున్నా కదా, వీళ్ళకు అడ్డు అదుపు అనేది లేదు. ఇష్టారాజ్యం అన్న